ప్రతి గోడ వెనుక ఒక చరిత్ర ఉంటుంది, ఒక భయం ఉంటుంది, ఒక విచిత్రం ఉంటుంది. ఆ మాటకొస్తే ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి అందరికీ తెలుసు. క్రీస్తు పూర్వం నుంచి పలువురు రాజులు నిర్మిస్తూ వచ్చిన ఈ గోడ పొడవు 21,196 కిలోమీటర్లు ఉంటుంది. ఇదో అద్భుతమైన కట్టడం, కనుకే ప్రపంచంలోనే వింతల్లో ఒకటిగా నిలిచింది. కానీ మీరెప్పుడైనా ది వాల్ ఆఫ్ టియర్స్ అంటే కన్నీటి గోడ గురించి చూసారా? కనీసం విన్నారా? దీని వెనుక అప్పో చాలా స్టోరీ ఉంది. ఈ గోడ అతి భయానక అంశాల ప్రతీక. ఇక్కడి విచిత్రమైన చెట్లు, భారీ తాబేళ్లు, ఇంకా ఎన్నో దారుణ రూపాలు చూసి జనం భయపడతారు. ఇవన్నీ ఈ గోడ కట్టిన వారి ఆత్మలే అని కొందరి నమ్మకం. ది వాల్ ఆఫ్ టియర్స్ అనే గోడ ఈక్వెడార్లోని గాలాపోగస్ ద్వీప సమూహంలోని ఇస్బెల్లా ఐలాండ్లో ఉంది. గతంలో ఇక్కడ ఖైదీలకు విధించిన క్రూరమైన శిక్షకు, ఖైదీల కష్టానికి ప్రతీక ఈ గోడ. దీని వెనుక హింస, తిరుగుబాటు, కష్టంతో కూడుకున్న చరిత్ర ఉంది. పూర్వం గాలాపోగస్ ఐలాండ్స్ లో నివాసం ఏర్పాటు చేసుకోవాలని చాలా మంది ప్రయత్నించారు, కానీ సాధ్యపడలేదు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అంటే 1946లో ప్రభుత్వం 300 మంది ఖైదీలతో ఈ ఐలాండ్స్ లోని ఇస్బెల్లా ఐలాండ్ లో ఓ కాలనీ ఏర్పాటు చేసింది. దీనితో ఐలాండ్ చుట్టూ గోడ నిర్మించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో గోడ నిర్మాణం కోసం ఖైదీలు చాలా దూరం నడుచుకుంటూ వెళ్లి క్వారీలో రాళ్లను పగలగొట్టి వాటిని మోసుకుంటూ వచ్చి గోడ నిర్మించాల్సి వచ్చేది. అలా రాళ్లను మోసుకుంటూ చాలా మంది ఖైదీలు అనారోగ్యానికి గురై మరణించారు. ప్రభుత్వం తమతో ఇంత వెట్టి చాకిరీ చేయించడాన్ని వ్యతిరేకించిన కొందరు ఖైదీలు 1958లో ఎదురు తిరిగారు. వారికి కాపలా ఉన్న పోలీసులను హతమార్చారు. ఈ క్రమంలో అనేక మంది ఖైదీలు సైతం పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పారు. దీంతో ప్రభుత్వం కాలనీని మూసివేసింది. ఈ గోడల వైపు ఒకసారి దీర్ఘంగా చూస్తే భయం వేస్తుంది అంటారు.